God is going to save lakhs and lakhs of people. దేవుడు లక్షలాది లక్షల కొలది ఆత్మలను రక్షించబోతా ఉన్నాడు. There is a great revival over the land. ఈ దేశం మీద ఒక గొప్ప ఉజ్జీవము కలగబోతోంది. Don't think the smaller things. మన ఆలోచనలు మన తలంపులు ఎప్పుడు కూడా చిన్నవిగా ఉండకూడదు. Abraham, come out of your tent. అబ్రహామా, నీవు నీ గుడారం నుండి బయటికి రా. Come out of your small calculation. నీ చిన్న చిన్న లెక్కలలో నుండి నీవు బయటికి రా. Don't think about your children B.Tech or MBBS in Jesus name. నీ పిల్లలకు B.Tech MBBS చదివితే సరిపోతుందని అనుకోకండి. But much beyond that. దానికి మించిన ఆలోచనలు కలిగి ఉండండి. Much beyond that. దానికంటే ఉన్నత తలంపులు కలిగి ఉండండి. Tell your children. మీ పిల్లలకు చెప్పండి. Tell your children. మీ పిల్లలకు చెప్పండి. You want to become a national star. నీవు జాతీయంగా పేరు పొందిన వాడిగా నువ్వు మారాలి అని చెప్పండి. You have to stand in the TV channels and say, here I am because of Jesus. నీవు టీవీలలో టీవీ ఛానళ్లలో నిలబడి చెప్పాలి, యేసు క్రీస్తుని బట్టి నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నానని సాక్ష్యం ఇవ్వగలగాలి. I was reading in the internet. నేను ఇంటర్నెట్ లో చదువుతా ఉన్నాను ఒక పత్రిక. Maximum number of IAS, IFS, IPS officers during few years back they have come up from Andhra and Telangana. నేను ఇంటర్నెట్ లో చదివినటువంటి విషయం ఏంటి అని అంటే, చాలా మటుకు ఐఏఎస్ లు ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్ర తెలంగాణ నుండి వారు వచ్చిన వారని నేను చదివాను. From India, భారతదేశం నుండి maximum number they are passing out every year, they are from Telangana and Andhra Pradesh. చాలా మంది ఎవరైనా కూడా ఐఏఎస్ ఐపీఎస్ పరీక్షలు పాస్ అవుతా ఉన్నారంటే వారు ఈ తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన వారే. In this generation, ఈ తరము వారిలో we are going to have many IPS, IAS, IFS officers from the church. సంఘములో అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు మనము కలిగి ఉండబోతా ఉన్నాం.